12 జ్యోతిర్లింగాలైన శ్రీశైలం ఒక జ్యోతిర్లింగం. చుట్టూరు అంతా నల్లమల్ల అడవుల ప్రాంతంలో వెలిసింది. ఫస్ట్ అయితే ఈ వీడియో అందరూ సేవ్ చేసుకోండి. మీరు శ్రీశైలం వచ్చినప్పుడు ఏమేం ప్లేసులు విజిట్ చేయాలంటే ఫస్ట్ సాక్షి గణపతి అని దేవస్థానం వస్తుంది. దేవుని దర్శనం చేసుకుని శ్రీశైలంలో చాలా వరకు రూములు ఉంటాయి. ఈవినింగ్ దేవుని దర్శనం చేసుకోవచ్చు. గుడిలోకి పోయేటప్పుడు అయితే ఫోన్స్ అయితే అలో లేదు. అక్కడే లాకర్స్ రూమ్స్ ఉండే లాకర్స్ రూమ్ లలో పెట్టేసేయాలా. అక్కడి నుంచి కొంచెం ముందుకు వస్తానే పాతాళ గంగా అని ఉంటది. ఇక్కడైతే 2 ఆప్షన్స్ ఉన్నాయి. బై రోప్ అయినా వెళ్ళొచ్చు, బై వాక్ అయినా వెళ్ళొచ్చు. స్టెప్స్ ఉంటాయి. పర్ పర్సన్ కాస్ట్ వచ్చేసి 100 రూపీస్. చిల్డ్రన్ కి వచ్చేసి 70 రూపీస్. శ్రీశైలంకి వచ్చినప్పుడు అయితే రోప్ వే వచ్చేసి అందరూ మిస్ కావకండి. ఇంకా మార్నింగ్ ఇంకా సన్ రైజెస్ సూపర్ గా ఉంది చూసేదానికి. వ్యూ అయితే కిందికి వస్తాను ఇంకా పాతాళ గంగా. మీరు మళ్ళీ ఇక్కడ కానీ చూసుకున్నట్టు ఇక్కడ బోటింగ్ గాని ఉంటది. పర్ పర్సన్ వచ్చేసి 80 రూపీస్ తీసుకుంటారు బోటింగ్ కి. టికెట్ అయితే ఒక్కసారి తీసుకుంటే సరిపోతుంది. అప్ అండ్ డౌన్ అదే. ఇంకా రోప్ వే వచ్చేసి అందరూ ఒకసారి ట్రై చేయండి. ఇంకా కొంచెం బయలుదేరేసి ఇంకా శ్రీశైలం డ్యామ్ అని ఉంటది. ఈ ప్లేస్ ని అయితే ఎవరైతే అందరూ మిస్ కావకండి. ఇంకా నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి శ్రీ అటేశ్వర ఆలయం. ఇక్కడ ఉన్న శివుడు చాలా పవర్ఫుల్. ఇక్కడ ఉన్న టెంపుల్ అడవిలో ఉంటుంది. శ్రీ లలితాదేవి గడ్డం. ఈ టెంపుల్ శ్రీ అటేశ్వర స్వామి టెంపుల్ పక్కనే ఉంటది. ఇక్కడ చాలా పీస్ఫుల్ గా ఉంటది. నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి పాలధార పంచదార. ఇక్కడ వాటర్ వచ్చేసి పాల లెక్కనే తీయగా ఉంటదంట. నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి శిఖరం. ఇక్కడికి వచ్చేదానికి 10 మినిట్స్ పడుతుంది వెళ్ళడానికి. ఇక్కడ నుంచి చూస్తే శ్రీశైలం గోపురం కనిపిస్తుంది. చాలా బాగుంటుంది. ఎవరైతే శ్రీశైలం వెళ్ళారో వాళ్ళైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి.